హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో నిఫ్టీ కోసం ఒక బెస్ట్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ చూడబోతున్నాం. అదే 9:45 AM క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీకు ఫస్ట్ చార్ట్లో చూపెడతాను. నెక్స్ట్ ఈ స్ట్రాటజీ మనం ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ ఆర్ రోబో ట్రేడింగ్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో అది కూడా మీకు చూపెడతాను. సో మనం ఆల్గో ట్రేడింగ్ వచ్చేసరికి ట్రేడ్ట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మన స్ట్రాటజీ ఏంటో చార్ట్లో చూద్దాం. నేను గో చార్టింగ్ ప్లాట్ఫామ్ మీద నిఫ్టీ ప్లేన్ చార్ట్ ఫ్రెండ్స్, ఇది నిఫ్టీ యొక్క ప్లేన్ చార్ట్ అనమాట. సో నిఫ్టీ ప్లేన్ చార్ట్ ఇది. నేను ఒక ఇండికేటర్ వచ్చేసరికి ఆర్ఎస్ఐ ఇండికేటర్ యాడ్ చేసుకున్నాను. ఆర్ఎస్ఐ ఇండికేటర్ తోటి అండ్ ఆల్సో మనం ఈ స్ట్రాటజీ చూడబోతున్నాం. 9:45 బ్రేక్అవుట్. సో టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్. సో గుర్తుపెట్టుకోండి, 5 minutes టైం ఫ్రేమ్ నార్మల్ క్యాండిల్. సో 9:45 బ్రేక్అవుట్. 9:45 క్యాండిల్ ఉంది కదా, 9:45 క్యాండిల్ హై అండ్ లో దగ్గర, ఇది 9:45 క్యాండిల్ కదా, హై అండ్ లో దగ్గర అంటే 9:45 5 minutes యొక్క 9:45 క్యాండిల్ హై అండ్ లో దగ్గర మనం 2 హారిజాంటల్ లైన్స్ డ్రా చేసుకుంటాం. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 9:45 క్యాండిల్ ఉంది కదా, సో ఐఎన్లో దగ్గర డ్రా చేసుకున్నాను. సో ఎక్కడ బ్రేక్అవుట్ అయితే 9:45 క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయితేనే బై పొజిషన్ తీసుకోవాలి, 9:45 క్యాండిల్ లో బ్రేక్ అయితే సేల్ పొజిషన్ తీసుకోవాలి. అండ్ ఆల్సో ఇంకొక కండిషన్ ఏంటంటే ఈ 9:45 క్యాండిల్ హై బ్రేక్ అయ్యి అండ్ ఆల్సో మనకి ఈ జీరో క్యాండిల్ బ్రేక్ అయిన క్యాండిల్ మస్ట్ మనకి ఆర్ఎస్ఐ 60% అబౌవ్ ఉండాలి. ఆర్ఎస్ఐ 60% అబౌవ్ ఉండాలి. ఓకేనా, ఆర్ఎస్ఐ 60% అబౌవ్ ఉండాలి. ఇది 9:45 క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అయితే ఈ 60% అబౌవ్ మస్ట్ ఉండాలి. అండ్ ఆల్సో ఇది 5 minutes క్యాండిల్ యొక్క హై 9:45 హై బ్రేక్ అవ్వాలి. బై పొజిషన్ తీసుకుంటాం. దీనిలోని స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. సేమ్ ఇక్కడ లో సైడ్ అదే సేల్ పొజిషన్ తీసుకోవాలంటే 9:45 క్యాండిల్ యొక్క లో క్యాండిల్ బ్రేక్ అవ్వాలి, లో బ్రేక్ అవ్వాలి. అండ్ ఆర్ఎస్ఐ ఉంది కదా, ఆర్ఎస్ఐ యొక్క సిగ్నల్ 40% బిలో ఉండాలి. ఆర్ఎస్ఐ మనకి డౌన్ ట్రెండ్లో 40% బిలో ఉండాలి. ఇది మన రూల్ అనమాట. 9:45 క్యాండిల్ నిఫ్టీ యొక్క 9:45 క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. సేమ్ ఇది వచ్చేసరికి మొన్నటి రోజులో చూసాం. నెక్స్ట్ అంతకుముందు రోజు కూడా చూద్దాం. 9:45 క్యాండిల్ బ్రేక్అవుట్ ఈ క్యాండిల్ అనమాట. ఇది 9:45 క్యాండిల్. సో దీని హైలో సో హైలో దగ్గర డ్రా చేసుకున్నాం ఫ్రెండ్స్. సేమ్ ఇక్కడ కూడా హై బ్రేక్ అయితేనే బై పొజిషన్ తీసుకోవాలి, లో బ్రేక్ అయితేనే సేల్ పొజిషన్ తీసుకోవాలి. ఇక్కడ హై బ్రేక్ అయింది అండ్ ఆల్సో 60% అబౌవ్ ఉంది బై పొజిషన్. ఓకేనా, ఇలా 9:45 క్యాండిల్ అనమాట. స్టాప్ లాస్ వచ్చేసరికి ఈ క్యాండిల్ యొక్క లో స్టాప్ లాస్. అంతకుముందు రోజు ఇంకా ప్రీవియస్ డే చూద్దాం. ప్రీవియస్ డే రోజు కూడా చూద్దాం. 9:45 క్యాండిల్ గుర్తుపెట్టుకొని 5 minutes 9:45 క్యాండిల్. ఇక్కడ 9:45 క్యాండిల్ ఏది, సో ఇదనమాట ఈ క్యాండిల్ 9:45 క్యాండిల్. సో ఇక్కడ చూడండి, సేమ్ ఇక్కడ 9:45 క్యాండిల్ ఇక్కడ హై బ్రేక్ అయింది. ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ హై బ్రేక్ అయింది. ఇక్కడ ఈ క్యాండిల్ యొక్క హై ఎబోవ్ ఓపెన్ అయింది. బట్ మనకి ఆర్ఎస్ఐ చూడండి, సేమ్ ఆర్ఎస్ఐ చెప్పానుగా, హై బ్రేక్ అవ్వాలి నెక్స్ట్ క్యాండిల్ అండ్ ఆల్సో ఆర్ఎస్ఐ 60% ఎబోవ్ ఉండాలి. బట్ మనకు ఆర్ఎస్ఐ ఇక్కడ ఫేక్ సిగ్నల్ ఇచ్చింది. సేమ్ రివర్సల్ అయింది, మళ్ళీ సేమ్ లో బ్రేక్ అయింది. ఇక్కడ హై బ్రేక్ అయింది బట్ మనకు ఆర్ఎస్ఐ ఎబో లేదు. చూసారా, ఆర్ఎస్ఐ ఎబో లేదు. సేమ్ లో బ్రేక్ అయింది, లో సైడ్ బ్రేక్ అయింది. మనకి చూడండి, లో సైడ్ బ్రేక్ అయింది, సేల్ సిగ్నల్ ఇచ్చింది. ఓకేనా, సో మనకి ఫాల్ సిగ్నల్ అవాయిడ్ చేయడానికి ఆర్ఎస్ఐ హెల్ప్ అవుతుంది. సో బ్రేక్అవుట్ క్లియర్లీ అప్ సైడ్ ఫాల్స్ బ్రేక్అవుట్ అయింది, బట్ డౌన్ సైడ్ వచ్చేసరికి క్లియర్. ఆర్ఎస్ఐ మాత్రం మనకి సిగ్నల్ ఇవ్వలేదు.
సేమ్ మీరు ఎవ్రీడే చెక్ చేసుకోవచ్చు. మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. ఇది కూడా 945 ఎక్కడ ఉంది, ఈ క్యాండిల్ 945 క్యాండిల్ సేమ్ ఈడ, ఓకేనా. 945 క్యాండిల్. సో 945 క్యాండిల్ 5 minutes క్యాండిల్ లో బ్రేక్ అవ్వాలి. అండ్ ఆల్సో 40 RSI 40% బిలో ఉండాలి, ఓకేనా. 40% బిలో ఉండాలి. ప్రతిరోజు మీరు సేమ్ ఇదే క్యాలిక్యులేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవ్రీడే మీరు కావాలంటే బ్యాక్ టేజ్ చేసుకోండి. మీరు ప్రతిరోజు చెక్ చేసుకోండి. 945 సేమ్ ఇక్కడ కూడా హైలో దగ్గర, హై అండ్ లో దగ్గర. సో హై అండ్ లో బ్రేక్ అయితే లో అండ్ ఆల్సో 40% బిలో, ఓకేనా. మీరు ఇలా డే ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అండ్ ఆల్సో ఇక్కడ RSI బిలో అయితేనేమో 40%, ఇది మస్ట్. ఎబో అయితేనేమో 60% ఎబో ఉండాలి. బ్రేక్ అయిన తర్వాత మనకు సిగ్నల్ ఇక్కడ అవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి, RSIలో కూడా ఇవ్వాలి. నెక్స్ట్ 945 ఇక్కడ కూడా చూడండి, ఇక్కడెక్కడ ఉంది 945 క్యాండిల్. సో 945 లో బ్రేక్ అయింది. ఇక్కడ చూడండి 945 క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయింది, బట్ RSI మనకి ఎక్కడ ఇచ్చిన సిగ్నల్ ఇవ్వలేదు, 40% బిలో లేదు. సో మళ్ళీ నెక్స్ట్ మనకి ఇక్కడ హై బ్రేక్ అయింది. సో ఇక్కడ RSI 60% అంటే బై సిగ్నల్ ఇచ్చింది. మనం దీని లోగా SLగా పెట్టుకుంటున్నాం. ఇలా వెళ్ళింది, ఓకేనా. $945 సో సేమ్, ఓకేనా. 945 RSI బిలో ఉండాలి. సో ఇలా ఫ్రెండ్స్, ఇవే కాకుండా ఇంకొక 945 కాకుండా ఇంకొక 2 టైం ఫ్రేమ్స్ మేము చూసాం ఫ్రెండ్స్. అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అవి కూడా బెస్ట్ బ్రేక్అవుట్స్ ఇస్తున్నాయి. మేము స్పెసిఫిక్గా కొన్ని టైం ఫ్రేమ్స్ మీద చెక్ చేసాం. ఆ టైమింగ్స్ మీద మార్కెట్ మూమెంట్ ఎలా ఉందో చెక్ చేసాము. సో మార్నింగ్ 945 ఇది వచ్చేసరికి మార్నింగ్ సెషన్ మూమెంట్, ఆఫ్టర్నూన్ సెషన్ మూమెంట్ అండ్ క్లోజింగ్ సెషన్ మూమెంట్లో కూడా బెస్ట్ టైమ్స్ ఉన్నాయి. అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో అప్డేట్స్ రావడానికి చేసుకోండి. ఇలా అన్నమాట. మీరు చెక్ చేసుకుంటూనే ఉండండి ప్రీవియస్ ఎప్పటి వరకు అంటే అప్పటి వరకు. ఇక్కడ 945 క్యాండిల్, ఇక్కడ హై అండ్ లో మనకు మస్ట్ రూల్ చెప్పాను కదా, ఇక్కడ హై అండ్ లో బ్రేక్ అవ్వాలి అండ్ ఆల్సో ఇక్కడ RSI ఇలా అన్నమాట. 945 సో మనకి రూల్ అనేది మస్ట్. ఇంకొక బెస్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ టైం ఫ్రేమ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ టైం కూడా మేము సెషన్ చూసాము. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ స్ట్రాటజీని మేము ఆల్గోలో బిల్డ్ చేస్తాము, ట్రేట్రాన్ ఆల్గోలో బిల్డ్ చేస్తాము. సో కింద వీడియో డిస్క్రిప్షన్లో ఆల్రెడీ కొన్ని స్ట్రాటజీస్ వీడియోస్ కూడా ఇచ్చాం. సో ఈ స్ట్రాటజీస్ యొక్క లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో కింద వచ్చేసరికి ఇవి మా బెస్ట్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ యొక్క లింక్స్ అనమాట. ఫ్రీగా యాడ్ చేసుకొని నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ ఇవి ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో ట్రేడ్ చేయండి. మీకు ట్రేట్రాన్ ఆల్గోలో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. సో ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీకు నెక్స్ట్ చూపెడతాను ఫ్రెండ్స్ ఎలా క్రియేట్ చేయాలో. సో ఇక్కడ సింపుల్ క్రియేట్ చేసిన కూడా చాలా సింపుల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. మై ఇక్కడ క్రియేట్ స్ట్రాటజీ. సో దీనికి టైం ఎక్కువ తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను బట్ లెంత్ తీసుకుంటుంది, వీడియో లెంత్ ఎక్కువైతుంది. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి నేను ఆల్రెడీ స్ట్రాటజీ క్రియేట్ చేసి మీకు ఫ్రీగా లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఈ స్ట్రాటజీ యొక్క లింక్, ఫ్రీ లింక్, ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ లింక్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, మీరు మిస్ అవుతుంటే. అండ్ ఆల్సో నేను స్ట్రాటజీ క్రియేట్ చేసిన తర్వాత మా కమ్యూనిటీ బాక్స్లో మీకు ఫ్రీగా ఇక్కడ కమ్యూనిటీ సెక్షన్స్లో నేను పోస్ట్ చేస్తాను. మా ఛానల్ కమ్యూనిటీ సెక్షన్లో పోస్ట్ చేస్తాను. మీరు అప్డేట్ మిస్ అవుతుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ కమ్యూనిటీ సెక్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్తో యాడ్ చేసుకోవచ్చు ఫ్రీ స్ట్రాటజీ. సో ఇది ఫ్రెండ్స్ మన స్ట్రాటజీ. సో మీరు బ్యాక్ టేజ్ చేసుకోండి. బ్యాక్ టేజ్ చేసుకున్న తర్వాత మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొక 2 టైమ్స్ కూడా ఉన్నాయి మనం బ్రేక్అవుట్స్
అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.